మే 13న ఓట్ల పర్వం పూర్తి అయ్యిందని అందరూ ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది. కానీ అభ్యర్థుల్లో మాత్రం గుబులు పెరుగుతుంది. కోట్లు కుమ్మరించి ఫలితం కోసం ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లంతా ఓటర్ల నాడి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో 200 కోట్ల రూపాయలు ఆడపడుచులకు ఇచ్చినా చక్కా అందుకున్న వాళ్లు జగన్ను గెలిపించారు. ఈ ఎన్నికల్లో కోట్లు మంచినీళ్లా ఖర్చు చేశామని, తప్పక తమను గెలిపిస్తారని ఎన్నికల బరిలో ఉన్న అన్ని పార్టీలు, ఆయా అభ్యర్థులు తమదే గెలుపని ఎవరికి వారు గట్టిగా అయితే చెప్తున్నారు. కానీ వీరికి అంతర్లీనంగా మనసులో అనుమానం పీకుతూనే ఉంది. తాము డబ్బులు పంచాం కానీ తీసుకున్న వాళ్ళు తమ ప్రత్యర్థుల దగ్గర తీసుకున్నారు కనుక ఎవరికి వేసుంటారు ఓట్లు? ఈ సందేహం పోటీ పడ్డ అభ్యర్థులను పీడించేస్తుంది. మేమిచ్చామని బహిరంగంగా చెప్పుకోలేరు, ఒప్పుకోలేరు. ఇలాంటి ఇరకాటం ఉన్న అభ్యర్థుల తలరాతలపై ఇప్పటికే మే 13న తాము రాసేసిన ఓట్ల తీర్పు జాతకం పట్ల ఓటర్లు గుంభనంగా ఉంటే, అభ్యర్థులు మాత్రం టెన్షన్తో పెరిగిపోతున్న బీపీ, షుగర్, ఇతర ఇబ్బందుల నడుమ లోపల పెరిగిపోతున్న ఆత్రం బయటపడకుండా గుంభనంగా తమదే గెలుపని బీరాలు చూపలుకుతూ తమ చుట్టూ ఉన్న అనన్గుల నడుమ దానికాలు వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న జరగబోయే ఓట్ల లెక్కింపు వరకు ఆతృతగా ఎదురుచూడక తప్పదు. మరి విజేతలు కాబోయే వారికి ఆల్ ది వెరీ బెస్ట్.